ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవము గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, ఫిలేమోను గారికి వ్రాయబడినటువంటి పత్రిక 3వ భాగంలోనికి ప్రవేశించుటకు మీరు చేస్తున్న సహాయమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. దీనులమైనటువంటి మేము మా ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన అమూల్యమైనటువంటి మీ మాటలు ధ్యానించుటకు మేము సిద్ధంగా ఉండగా మరొకసారి ఈ దినాన కూడా మా ధ్యానాన్ని ఆశీర్వదించి మా జీవితాలను బలపరచమని వేడుకొనుచు మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రభు, ప్రియరక్షకుడైన యేసుస్వామి వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, ఫిలేమోను గారికి వ్రాయబడినటువంటి పత్రికను మనం ధ్యానిస్తున్నాం. 2 భాగాలు ముగించుకొని ఈరోజు 3వ భాగంలోనికి ప్రవేశిస్తున్నాం. 25 వచనాలు కలిగినటువంటి పత్రికను మనము 5 భాగాలుగా విభజించుకొని మాట్లాడుకుంటున్నాం. వీటిని మనము 5 ప్రధాన భాగాలు అని మాట్లాడుకుంటున్నాం. నిన్న రాత్రి వరకు మనము 2 ప్రధాన భాగాలను ముగించుకోవడం జరిగింది. మొదటి ప్రధాన భాగం పరిచయం అయితే, 2వ ప్రధాన భాగాన్ని పత్రికలోని మొదటి 3 వచనాలను మనము 2వ ప్రధాన భాగంగా పరిగణించడం జరిగింది. దీనికి మనము శుభములు తెలిపే భాగము అని మనము ఒక చిన్న టైటిల్ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి దీన్ని గుర్తుంచుకోండి. అయితే ఈరోజు ఈ 3వ దినాన 3వ భాగంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఈ 3వ ప్రధాన భాగం ఏంటి అని మనం చూస్తే 4వ వచనము నుండి 7వ వచనం వరకు. దయచేసి పత్రికను మీరు తెరిచి 1వ అధ్యాయం కలిగినటువంటి ఫిలేమోను గారికి రాయబడినటువంటి ఈ పత్రికలో 4 నుండి 7 వచనాలు మీరు చూడగలిగితే 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం. 5 అనే సంఖ్య మన కంటికి కనిపించదు, కానీ 4 నుండి 6 వచనాలు కలిసి ఉంటాయి. తర్వాత మనకు 7వ వచనం కూడా ప్రత్యేకంగా కనబడుతుంది. ఈ 4 వచనాలను కలిపి దీనిని పత్రికలోని 3వ భాగం అని అందరూ పరిగణించవలసిందిగా మనవి చేస్తున్నాను. అయితే ఈ 4 నుంచి 7వ వచనం వరకు ఉన్నటువంటి ప్రధాన భాగాన్ని, మరొక ప్రధాన భాగాన్ని మాట్లాడుకునే ముందుగా నిన్న రాత్రి మనము 2వ భాగాన్ని ముగించుకుంటూ 3వ వచనాన్ని మనము చదువుకొని కొన్ని మాటలు మాట్లాడుకొని ముగించడం జరిగింది. ఒకసారి అక్కడి నుంచే మనం ప్రారంభిద్దాం. 4వ వచనంలోనికి ప్రవేశించే ముందుగా 3వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ప్రియులారా, ఈ వచనాన్ని రాత్రి మనం మాట్లాడుకుంటూ పౌలు గారి పత్రికలలో సర్వసాధారణముగా ఈ పదజాలం, ఈ పదప్రయోగం, ఇలాంటి శుభములు ఆయన తెలియజేస్తూ ఉండడాన్ని ఆయన పత్రికలలో ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం అని నేను చెప్పాను. ఒకసారి మరొక పత్రికలో కూడా ఇలాంటి శుభములు తెలిపే విధానాన్ని ఒకసారి మనం చూసి ఇక్కడ ఒక 2 మాటలు మాట్లాడుకొని తర్వాత మనం 4వ వచనంలోనికి ప్రవేశిద్దాం. దయచేసి ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో కూడా ఇలాంటి పదజాలాన్ని ఒకసారి గమనిద్దాం. పౌలు గారు ఎఫెసీ పత్రికను వ్రాస్తూ 1వ అధ్యాయంలోని ఒకసారి 2వ వచనాన్ని మీరు చూడగలిగితే, 1వ అధ్యాయములోని 2వ వచనాన్ని మీరు చూడగలిగితే, మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఈ రీతిగా ఆయన పత్రికలలో చాలా మట్టుకు కృప, సమాధానములు దేవుని నుండి మీకు కలగాలని ఆయన ఆశపడుతూ, అపేక్షిస్తూ శుభములు తెలిపే విధానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కువగా పౌలు గారు తన పత్రికలలో కృప గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన తను ఎవరికైతే పత్రికలు రాస్తున్నాడో, ఎవరి గురించి అయితే ఆలోచన కలిగి ఆయన పత్రికలు రాస్తున్నాడో, వారందరికీ కూడా దేవుని కృప నిండుగా మెండుగా ఉండాలని ఆయన ఎక్కువగా ఆశపడే వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఎందుకు పౌలు గారికి దేవుని కృప అంటే అంత ఇష్టం? ఎందుకు పౌలు గారికి దేవుని కృప అంటే అంత మమకారం? ఎందుకు పౌలు గారికి దేవుని కృప అంటే అంత విలువైనదిగా ఆయన పరిగణిస్తాడు అని ప్రశ్న వేయగలిగితే, సహజంగా అనుభవించిన వాడికి మాత్రమే దాని విలువ తెలుస్తుంది. పౌలు గారు తన గురించి తాను చెప్పుకునేటువంటి సందర్భాలలో, ఈరోజు నేను ఏమై అయితే ఉన్నానో అది దేవుని కృప మాత్రమే అని అంటూ ఉంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము
10వ వచనంలో ఆయన తన గురించి మాట్లాడుకుంటూ ఆయన ఏం చెప్పాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను అని అంటున్నాడు. చూడండి, ఈరోజు నేనున్న ఈ స్థితికి కారణం అది దేవుని కృప అని మాట్లాడుతున్నారు ఆయన. ఒక క్రైస్తవుడు అయినందుకు, ఒక రక్షణ నాకు లభించినందుకు, ఈరోజు ఈ రక్షణ ఆనందాన్ని నేను అనుభవించడానికి గల కారణం నా సామర్థ్యము కాదు, నా శక్తి కాదు, నా క్రియలు కాదు, కానీ అది దేవుని కృప మాత్రమే అని విలువ తెలిసినటువంటి పౌలు భక్తుడు తన పత్రికలలో చాలా బలంగా మాట్లాడుతూ ఉంటారు. నేను మరొక 2 వచనాలు కూడా ఇక్కడ ప్రస్తావిస్తాను, దయచేసి కుదిరితే అవి కూడా వ్రాసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఎఫెసీ పత్రికలోనే 2వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు మీరు చదవగలిగితే అక్కడ కృప యొక్క శక్తిని, కృప యొక్క ఆవశ్యకతను మనందరి జీవితాలలో మనకు గుర్తు చేస్తున్నట్టుగా ఆ వచనాలు కనబడుతూ ఉంటాయి. అలాగనే తీతు గారికి వ్రాయబడిన పత్రికలో కూడా 2వ అధ్యాయం 11వ వచనంలో కృప అనేది మనకు రక్షణకరమైనది అని పౌలు గారు వివరిస్తూ ఉంటారు. తీతు గారికి ఆయన పత్రిక వ్రాస్తూ 2వ అధ్యాయము 11వ వచనంలో ఆయన కృప లేనిదే మనకు రక్షణ లేదని, దేవుని కృప అన్నది మనందరికీ రక్షణకరమైనది అని ఆయన వర్ణిస్తూ ఆయన మనకు తెలియజేస్తూ ఉంటారు. గనుక ప్రియులారా, ఇక్కడ మనము కృప యొక్క ఇంపార్టెన్స్ ఆల్రెడీ గలతీ పత్రికలో మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ కూడా మరొకసారి ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నాను. దయచేసి దీనిని అందరూ కూడా మీ హృదయాల్లో ముద్రించుకోవాల్సిందిగా ప్రభు పేరట విన్నవించుకుంటున్నాను. దయచేసి గమనించండి. ఈరోజు మనందరము కూడా కేవలం పౌలు భక్తుడు మాత్రమే కాదు, కానీ ఈరోజు మనందరము కూడా ఈ ఆత్మీయ స్థితిని కలిగి ఉన్నామంటే, మనందరం కూడా ఈ రక్షణ జీవితాన్ని కలిగి ఉన్నామంటే, ఈరోజు మనందరం కూడా పరలోక ప్రయాణంలో యాత్రికులుగా ఉన్నామనంటే, ఈరోజు మనందరికీ ఒక నిరీక్షణ ఉంది అనంటే, దీనంతటికీ గల కారణం కేవలము దేవుని కృప మాత్రమే. ఆయన కృప లేకపోతే మనకు రక్షణ ఉండేది కాదు, ఆయన కృప లేకపోతే ఈ ఆత్మీయ యాత్ర ఉండేది కాదు, ఆయన కృప లేకపోతే మనకు నిరీక్షణ ఉండేది కాదు, ఆయన కృప లేకపోతే మనకు ఆయన నుండి నిత్య జీవం అనేటువంటి వాగ్దానం కూడా ఉండేది కాదు. ఈరోజు మనందరం కూడా ఒక విశ్వాసం కలిగి, ఒక నిరీక్షణ కలిగి మనం బ్రతుకుతున్నామంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఓన్లీ బికాజ్ ఆఫ్ హిజ్ గ్రేస్ అన్న విషయాన్ని దయచేసి మర్చిపోకుండా మనము మనసుల్లో ముద్రించుకొని మనం ముందుకు సాగాలి. ఒకసారి ఆలోచించండి, దేవుని కృప లేకపోతే అసలు సిలువ బలియాగం అనేదే ఉండేది కాదు. ఈరోజు మనమేదో మంచివారమని, మనమేదో నీతిమంతులని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాలేదు. మనం ఇంకనూ పాపులమై ఉండగా మనందరి భక్తిహీనతను బట్టి ఆయన సిలువ ఎక్కి ఆ సిలువలో తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. మన పక్షాన ఆయన బలైపోయాడన్న సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు ఇదంతా జరిగిందంటే మనం మంచివాళ్ళమని కాదు, ఎందుకు ఇదంతా జరిగిందంటే మనం నీతిమంతులమని కాదు. పాపుల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు, అది కృప కాకపోతే ఏమవుతుంది? అర్హత లేని వారి కోసం ఈ లోకానికి వచ్చాడు, అది కృప కాకపోతే ఏమవుతుంది? అయోగ్యులమైనటువంటి మన కోసం ఈ లోకానికి వచ్చాడు, అది కృప కాకపోతే ఏమవుతుంది? సిలువ బలియాగం అన్న దగ్గరికి మనం వస్తే, సిలువ బలియాగ దృశ్యాన్ని దగ్గరికి, ఆ దృశ్యాన్ని మనం చూడగలిగితే విశ్వాస నేత్రంతో, అక్కడ మీకు అడుగడుగున మీకు కృప మాత్రమే కనబడుతూ ఉంటుంది. ఈ కృప ఆకాశము కంటే ఎత్తైనదని కీర్తనాకారుడు వ్రాస్తూ ఉంటాడు బైబిల్లో. ప్రియులారా, దయచేసి గమనించండి. ఈరోజు మనకున్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి, మనకున్న హోదాను బట్టి, మనకున్న స్థితిని బట్టి, మనకున్న స్థాయిని బట్టి, మనకున్న ఉద్యోగాలను బట్టి, మనకున్న గుర్తింపును బట్టి, లేదా మనకున్న పదవులను బట్టి, మనకున్న పలుకుబడిని బట్టి, ఇలాంటి వాటిని బట్టి ఈరోజు మనం పరలోక యాత్రలో లేం. అలాగని మనం మంచివారమని కూడా కాదు మన పరలోక యాత్రలో ఉన్నది. కేవలము దేవుని కృప మాత్రమే ఈరోజు మనల్ని ఈ స్థితిలో ఉంచిందని మనం అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. మనకు కృప అన్న పదం 2 అక్షరాలతో కూడుకున్నదైనా మనము పలికినంత చిన్నది కాదు కృప, అది ఆకాశము కంటే ఎత్తైనది. అది ప్రతిరోజు కూడా మనము దానిని అనుభవిస్తూ, గ్రహిస్తూ మన ప్రయాణాన్ని ముందుకు సాగించాలి. అందుకే పౌలు భక్తుడు అడుగడుగున దేవుని కృప యొక్క విలువ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆయన తన జీవితంలో ఆ కృప యొక్క రుచిని చూశాడు గనుక, పూర్వము నేను హింసకుడును, దూషకుడును, హానికరుడును, మరణపాత్రుడను, అయినప్పటికీ దేవుడు తన కృప చేత నన్ను రక్షించుకొని ఉన్నాడు అని పౌలు భక్తుడు తన గురించి తను మాట్లాడుకుంటూ ఈ పత్రికలలో తెలియజేస్తూ ఉంటారు. ఆయన పూర్వం నేను యూద మతస్థుడనై ఉన్నప్పుడు సంఘమును అపరిమితముగా హింసించి వాడని, నేను ఒక హింసకుడును, పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి
ఏమాత్రం జాలి, ఏమాత్రం కనికరం, ఏమాత్రం దయ లేకుండా బ్రతికినటువంటి పాత జీవితం ఆయనది. కానీ దేవుడు తన కృపచేత ఆయనను క్షమించి తన పరిచర్య కోసం ఒక గొప్ప సాధనంగా నిలబెట్టుకున్నాడు. అందుకే తన శేష జీవితం అంతా కూడా ఆయన మాటలో చెప్పిన మాట, నేను బ్రతుకుట క్రీస్తే, ఆయన కోసమే జీవిస్తాను, ఆయన కోసమే బ్రతుకుతాను, ఆయన కోసమే నేను కన్ను మూస్తాను. నా జీవితం అంతా ఆయన కోసమే, సర్వము ఆయన కోసమే. సౌలా సౌలా నీవు నన్నేలా హింసించుచున్నావు అని ఆయన అడిగినప్పుడు, నువ్వు ఎవరు ప్రభువా అని అడిగితే, నీవు హింసించుచున్న యేసును నేను, కానీ నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆయన అపారమైనటువంటి ప్రేమను చవిగొన్నటువంటి పౌలు భక్తుడు తన జీవితంలో తను ఎవరికైతే పత్రికలు రాస్తున్నాడో, ఎవరికైతే సువార్త ప్రకటిస్తున్నాడో, ఆయన మాటలు ఎవరికైతే చేరబోతున్నాయో వాళ్ళందరూ కూడా తన వలె కృపను అనుభవించాలనేటువంటి ఆశ కలిగి ఈ పత్రికల్లో తన అపేక్షను తెలియజేస్తున్నాడు. దయచేసి మనం గమనిద్దాం. మనం కూడా ఆ మాట అనగలుగుతున్నాం. ఈరోజు నేను ఏమై అయితే ఉన్నానో అది దేవుని కృప మాత్రమే. ఒకసారి నేను 4వ వచనంలోనికి ప్రవేశించే ముందుగా మనందరం మన జీవితాలను ఒకసారి పరిశీలించుకుందాం. మనందరం మన జీవితాలను ఒకసారి పరీక్షించుకుందాం. మన పాత జీవితం ఏంటి, మన పరిస్థితి ఏంటి, ఎక్కడ పుట్టాము, ఎలా పెరిగాము, మన గత భయంకరమైనటువంటి జీవిత పరిస్థితి ఏంటి అని ఒక్కసారి ఎవరికి వారు ప్రశ్న వేసుకొని ఎవరిని వారు పరిశీలించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. కానీ ఈరోజు మనం పొందేటువంటి ఆత్మీయ ఆనందం, మనకున్నటువంటి ధైర్యం, మనకున్నటువంటి భరోసా, మనకున్నటువంటి నిరీక్షణ, మరణానికి భయపడకుండా మనం ముందుకు సాగుతున్నాం కదా. నిత్య జీవం కోసం ఆశిస్తూ అపేక్షిస్తూ మనం ముందుకు సాగుతున్నాం కదా. ఈ కారణాలన్నిటి వెనకల అది ఆయన మంచితనమే కానీ, ఆయన పెద్ద మనసే కానీ, ఆయన కృపనే కానీ, ఇది నా శక్తి కాదు, నా సామర్థ్యం కాదని మరొక్కసారి దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుందాం. ఆయనకు ఈ యొక్క స్థితిని బట్టి మన హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. 3వ వచనంలో ఈ మాటలు కూడా దయచేసి జ్ఞాపకం పెట్టుకొని 4వ వచనంలోనికి నాతో పాటు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. 4వ వచనం నుండి 7వ వచనం వరకు. మొదటి ప్రధాన భాగాన్ని మనము పరిచయం అని మాట్లాడుకున్నాం. 2వ ప్రధాన భాగాన్ని శుభములు తెలిపే భాగమని మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు 4వ వచనం నుండి 7వ వచనం వరకున్న ఈ మరొక ప్రధాన భాగానికి ఒక చిన్న టైటిల్ ఇద్దాం. అది ఫిలెమోను గారి ప్రేమ మరియు విశ్వాసం అని దయచేసి వ్రాసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఫిలెమోను గారి ప్రేమ మరియు విశ్వాసం. ఫిలెమోను గారి గురించి మొదటి నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన మంచివాడని, ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడని, ఆయన గనుడైనప్పటికీ ధనవంతుడైనప్పటికీ పౌలు గారి సువార్త పరిచర్యల్లో ఆయన ప్రభువును తెలుసుకొని ఈ మార్గంలోనికి వచ్చి ఒక చక్కని మర్యాదకరమైన భక్తిగల జీవితాన్ని ఆయన సాగిస్తున్నాడని ఆయన గురించి ఒక చిన్నపాటి సమాచారాన్ని మనము ఇంతకుముందు భాగాలలో మనం పొందగలిగాం. దాన్ని మనసులో ఉంచుకొని ఒకసారి పౌలు గారు ఫిలెమోను గారి గురించి ఏమని మాట్లాడుతున్నారో ఈ పత్రికలో, ఫిలెమోను గారితోనే ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. 4వ వచనం ప్రారంభం. నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు. అక్కడ వరకు చాలు. మిగిలిన దాన్ని మనం నెమ్మదిగా ముందుకు మాట్లాడుకుంటూ వెళ్దాం. దయచేసి మరొక్కసారి 4వ వచనాన్ని చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విన్నాను. సహోదరుడా, రోమ్ అనే ప్రాంతంలో గృహ నిర్బంధంలో ఉన్నటువంటి పౌలు గారు ఎక్కడో కొలసి ప్రాంతంలో ఉన్నటువంటి ఫిలెమోను గారి గురించి ఒక మంచి సమాచారం విన్నాడు. ఆయన ఒక చక్కని సమాచారం విన్నాడు. ఆయన ఏమని? ఫిలెమోను గారి ప్రేమ చాలా గొప్పదని, ఫిలెమోను గారికి ఉన్న విశ్వాసం చాలా ఉన్నతమైనదని ఆయన గురించి సాక్ష్యం విన్నాడు. ఎవరు చెప్పి ఉంటారు ఆయనకి అని ప్రశ్నిస్తే ఇంతకుముందు భాగాలలో కొన్ని క్లూజ్ మీకు ఇవ్వడం జరిగింది. ఒకటి, యజమానుడైన ఫిలెమోను గారి దగ్గర నుంచి పారిపోయి వచ్చినటువంటి ఒనేసిము కూడా
తన యజమానుడు ఎంత గొప్పవాడో పౌలు గారికి చెప్పే ఉండాలి. ఆయన ప్రేమ ఎంత గొప్పదో, దేవుని ఎడల ఆయనకున్నటువంటి విశ్వాసము, భక్తి ఎంత గొప్పదో ఒనేసిమే సాక్షాత్తు చెప్పి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఒనేసిమ్ మాత్రమే కాకుండా కొలసీ సంఘస్థుడైన ఫిలెమోను గారి గురించి, కొలసీ సంఘానికి చెందినటువంటి మరొక భక్తుడు కొలసీ పత్రికలో ఆయన గురించి ప్రస్తావించారు పౌలు గారు. ఆయన పేరే ఎపఫ్రా అని నేను చెప్పాను. ఒకసారి ఆయన గురించి ఒక మాట చూద్దాం. కొలసీ పత్రిక 4వ అధ్యాయం, కొలస్సీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దాం. 12వ వచనం, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. అంటే కొలసీ సంఘస్థుడైన ఎపఫ్రా గారు. చెప్పాలంటే కొలసీ సంఘానికి వాక్యం అనే విత్తనాన్ని వేసి ఆ సంఘాన్ని స్థాపించి నడిపించడంలో ఒక ప్రధాన వ్యక్తిగా ఎపఫ్రా చరిత్రలో కనబడతాడు. ఒకసారి ఎపఫ్రా గారి గురించి కూడా ఒక మాట మాట్లాడుతున్నాను ఇక్కడ. అదే కొలసీ పత్రిక 1వ అధ్యాయము, అదే కొలసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు చూస్తే, 7వ వచనాన్ని చూడగలిగితే, ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటేరి. అంటే కొలసీ సంఘస్థులు దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి అక్కడ బీజం పడింది ఎపఫ్రా అనేటువంటి దైవజనుడి ద్వారా. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం, కొలసీ ప్రాంతం నుండి వచ్చిన ఎపఫ్రా గారు, కొలసీ ప్రాంతం నుండి వచ్చినటువంటి ఒనేసిము, వీళ్ళిద్దరూ కూడా ఫిలెమోను గారి గురించి పౌలు గారి దగ్గర ఒక చక్కని సాక్ష్యం పంచుకొని ఉన్నారు అని ఇక్కడ మనము జాగ్రత్తగా గ్రహించవచ్చు. అందుకే నీ ప్రేమను గూర్చియు, 4వ వచనం, ఫిలెమోను పత్రిక 4వ వచనం మాట్లాడుతున్నాను. నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విన్నాను ఫిలెమోను అని అంటున్నాడు. ఇక్కడ 1కి 4 సార్లు మీరు చదివితే ఒక చిన్న సందేహము మీకు రావచ్చు. ఒక చిన్న సందేహం రావచ్చు. ఏమిటది? నీ ప్రేమను గూర్చియు అన్న మాట దగ్గర మనకు ఇబ్బంది లేదు, కానీ ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసము అని అన్నాడు. సహజంగా యేసునందు నీకున్న విశ్వాసం అంటే మనకి ఇబ్బంది లేదు, కానీ సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును, ఆ పైన చూడండి జాగ్రత్తగా, ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను, రెండు కనపడుతున్నాయి అక్కడ. ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విన్నాను. దేవుని యందు విశ్వాసం అంటే అర్థం ఉంది. చెరసాల నాయకుడితో పౌలు గారు మాట్లాడుతూ ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని అన్నాడు. అంటే ప్రభువైన యేసునందు విశ్వాసము నీకుందని విని నేను ఆనందించుచున్నానంటే బాగానే ఉంది, కానీ సమస్త పరిశుద్ధుల ఎడలకు కూడా నీకు విశ్వాసం ఉంది అనే మాట కొంచెం మనల్ని ఆలోచింపజేస్తోంది. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని అని అడిగితే దయచేసి గమనించండి. సెంటెన్స్ స్టార్టింగ్లోనే 4వ వచనం ప్రారంభంలోనే నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు అన్న మాటను జాగ్రత్తగా మీరు పరిశీలించాలి. ప్రేమ అనేది అక్కడ కనబడుతోంది, తర్వాత విశ్వాసం అనేది కనబడుతోంది. కానీ సెంటెన్స్ను వ్రాసే విధానంలో, సెంటెన్స్ని, ఆ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ని ఫామ్ చేసేటువంటి విధానంలో ఇక్కడ ఒక రకమైనటువంటి విధానాన్ని పౌలు గారు ఆయన పాటించారు. గుర్తుపెట్టుకోండి, సహజంగా సెంటెన్స్ ఫార్మేషన్లో ఒక రకమైనటువంటి ఫార్మేషనే ఏంటని అడిగితే దానిని కయాజ్మస్ ఫార్మేషన్, కయాజ్మస్ స్టైల్, కయాజ్మస్ స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్స్ అని ఒక పదాన్ని ఇక్కడ నేను ప్రయోగించాను. దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. కయాజ్మస్ అనేటువంటి ఒక సెంటెన్స్ స్ట్రక్చర్. కయాజ్మస్ అని అంటే ముందున్నటువంటి పదం ఒకరికి, అంటే రివర్స్ ఆర్డర్లో ఉన్నట్టుగా, ఇన్వర్స్ ఆర్డర్లో ఉన్నట్టుగా ఆ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ని మనం అర్థం చేసుకోవాలి. అదేంటో ఇక్కడ ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ప్రేమ కనపడుతోంది, విశ్వాసం కూడా కనపడుతోంది. ప్రేమ, విశ్వాసం, పరిశుద్ధులు, ప్రభువు. ప్రేమ, విశ్వాసం, పరిశుద్ధులు, ప్రభువు. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే విశ్వాసం అనేది ఎవరికి చెందినది, ఎవరి ఎడల ఉండేది అని అడిగితే ప్రభు ఎడల కలిగినది. ప్రభు అయిన యేసు ఎడలను అని అన్నాడు. అక్కడున్న విశ్వాసం యేసుక్రీస్తు వారి ఎడల అని అర్థం చేసుకోవాలి. నెంబర్ 2, నీ ప్రేమను గూర్చియు అని అన్నప్పుడు ఈ ప్రేమ పరిశుద్ధుల ఎడల అన్న ఈ అటాచ్మెంట్ అనేది మనకు రావాలి. ఈ కైండ్ ఆఫ్ సెంటెన్స్ మనము కయాజ్మస్ స్టైల్ ఆఫ్ సెంటెన్స్ లేదా కయాజ్మస్ స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్స్ అని దయచేసి మీరు ఇక్కడ గమనించాలి. ఇలాంటి
వాక్యాలు ఉన్నప్పుడు సత్యవాక్యాన్ని సరిగా విభజించే విధానం మనకు తెలియకపోతే మనకు వెంటనే అక్కడ అనుమానాలు లేదా సందేహాలు పుట్టే అవకాశాలు ఉన్నాయి. దయచేసి గమనించండి. ఇక్కడ ప్రేమ అనేది పరిశుద్ధులకు సంబంధించినది, విశ్వాసం అన్నది ప్రభువుకు సంబంధించినది. అంటే ఫిలెమోను గారు పరిశుద్ధుల ఎడల ప్రేమను చూపిస్తూ ప్రభు ఎడల అపారమైనటువంటి విశ్వాసాన్ని కలిగి జీవిస్తున్నాడన్న సాక్ష్యాన్ని పౌలు గారు విన్నారు ఒనేసిము మరియు ఎపఫ్రా అనేటువంటి ఇద్దరు వ్యక్తుల ద్వారా అని మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి దీన్ని ఇంకొంచెం మనం కన్ఫర్మ్ చేసుకోవడం కోసం మనము మిగిలిన పత్రికల్లోని ఒక పదజాలాన్ని మనము చూసే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఎఫెసీ పత్రిక ఒకసారి తీద్దాం ప్రియులారా. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక కొన్ని వచనాల్లో మనం చూద్దాం. ఒకసారి మనము మొదటి అధ్యాయం అలా తీసి ఉంచండి. ఎఫెసీ పత్రికలోని మొదటి అధ్యాయం అలా తీసి ఉంచండి. ఒక మాట మనము సరే ఫస్ట్ ఎఫెసీ పత్రిక చూసి తర్వాత మనం ఇంకొక వచనాన్ని కూడా వద్దాం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనాన్ని దయచేసి ఒకసారి చూద్దామా. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు, యేసునందు విశ్వాసం అన్నాడు. తర్వాత పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి అని ఇక్కడ పరిశుద్ధుల ఎడల కూడా పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసం అని అన్నాడు. కానీ వెంటనే ఫుట్ నోట్లో ఇక్కడ విశ్వాసం అంటే విశ్వాసం అన్న భావన కాదు, ప్రేమ అని అన్నాడు. చూడండి కింద. దయచేసి దీన్ని మీరు గమనించగలగాలి. నేను ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానో మీరు క్యాచ్ చేయగలగాలి. ఫిలెమోను పత్రికలో మీ ప్రేమను గూర్చియు ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి అనేసరికి పరిశుద్ధుల ఎడల విశ్వాసం ఏంటి, ప్రభు ఎడల విశ్వాసం అంటే బాగుంటుంది కానీ అనేటువంటి ఒక ప్రశ్న వచ్చేసింది మనకు. అప్పుడు మనం అక్కడ మాట్లాడుకుంటుంది పరిశుద్ధుల ఎడల అనేది ప్రారంభంలో కనబడుతున్న ప్రేమను తీసుకోవాలి, విశ్వాసం అన్న దానిని ప్రభు ఎడల అన్న విషయాన్ని మనం తీసుకోవాలి అని అన్నాను. ఇలాంటి పదజాలాన్ని మిగిలిన పత్రికల్లో కూడా ఆయన వ్రాసినట్టుగా ఒకసారి గమనిద్దామన్నాను. అందుకోసమే ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనానికి వస్తే, ఈ హేతువు చేత ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధుల అందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి అని అన్నాడు. పరిశుద్ధుల ఎడల కూడా విశ్వాసమా అని అడిగితే వెంటనే ఫుట్ నోట్లో విశ్వాసం అంటే ఇక్కడ విశ్వాసం కాదు, ప్రేమ అనే భావనలో ఇక్కడ వ్రాయడం జరిగింది అన్న పాయింట్ అక్కడ కనబడుతుంది. ప్రేమ, ప్రేమ, పరిశుద్ధుల ఎడల ప్రేమ, ప్రభు ఎడల విశ్వాసం. ఇంకొక వచనాన్ని కూడా దయచేసి చూద్దాం. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం, కొలస్సీయులకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం. మనకు 3 నుంచి 4 వచనాలు కలిసి ఉన్నాయి. ఒకసారి చదువుకుందాం. 3 నుండి 4 వచనములు. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి, నెక్స్ట్ మాట, క్రీస్తు యేసు నందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు, క్రీస్తు యేసు నందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు, నెక్స్ట్ మాట, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు. పరిశుద్ధులందరి ఎడల ఏమో ప్రేమ, క్రీస్తు యేసు నందు మాత్రం విశ్వాసం. ఆ భావనతోనే ఇక్కడ కూడా వ్రాసాడు అని మనం ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. ఆయన స్టైల్ ఆఫ్ రైటింగ్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలంటున్నాను. లేదంటే అక్కడ చిన్న అనుమానం వచ్చేసి ఆ అనుమానం అలాగనే కొనసాగి మనం పత్రికను ముగించుకునే వరకు మనం వెళ్ళే అవకాశం ఉంది. దానికి తెర దింపుతూ ఇక్కడ మనం ఒక చిన్న క్లారిటీని మాట్లాడుకొని ముందుకెళ్తున్నాం. వచ్చేద్దామా ఫిలెమోను పత్రికకు. ఫిలెమోను పత్రిక అయితే ఇంకొక వచనం కూడా చూద్దాం దయచేసి. తెస్సలోనికైలకు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. తెస్సలోనికైలకు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము చూద్దాం ఒకసారి. 6వ వచనం, తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి నేను మిమ్మును ఎలాగో చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మను చూడని అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకం చేసుకొనుచున్నారని మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చెను. గమనిస్తున్నారు ఇక్కడ. తిమోతి అనేటువంటి భక్తుడు తెస్సలోనికేల వారి ప్రాంతానికి వెళ్ళి లేదా అక్కడ ఉండి అక్కడ నుంచి మళ్ళీ పౌలు భక్తుడి దగ్గరకు వచ్చి వారి విషయమై ఒక మంచి సమాచారాన్ని తీసుకొని వచ్చి ఆ మంచి సమాచారంలో ఆయన తెలియజేసిందే వారి ప్రేమను గురించి, వారి విశ్వాసమును గురించి. ప్రేమ ఎవరి ఎడల, విశ్వాసం ఎవరి ఎడల అన్న ప్రశ్నకు సమాధానమే ఆయన పత్రికలు చదివినప్పుడు ప్రేమ అంటే పరిశుద్ధుల ఎడల, కొలస్సీ పత్రికలో చూసాం ఇందాక. విశ్వాసం అంటే ప్రభు ఎడల. ఫిలెమోను పత్రికకు వచ్చేసరికి ఆ పదజాలం కొంచెం
కయాజ్మస్ స్టైల్లో ఉంది కనుక, ఇన్వర్స్ స్టైల్లో ఉంది కనుక, రివర్స్ స్టైల్లో ఉంది కనుక మనకు కొంచెము అక్కడ సందేహం వచ్చే అవకాశం ఉంది. ఇక సందేహం ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, దయచేసి గమనించండి. వెరీ గుడ్. ఒకసారి మళ్ళీ ఫిలెమోను పత్రికకు వచ్చేసి మనము ఇంతవరకు మాట్లాడుకున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మనం ముందుకెళ్దాం. నీ ప్రేమను గూర్చియు ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని అని అన్నాడు. అంటే ఫిలెమోను గారి యొక్క ప్రేమ, ఫిలెమోను గారి యొక్క విశ్వాసమును గూర్చి పౌలు గారు వినగానే ఆనందం అనేది ఆయనలో పొంగుతోంది. ఆ ఆనందం గురించి, ఆ సంతోషం గురించి మనం కాసేపు అయిన తర్వాత మాట్లాడుకుందాం. కానీ ముందుగా ఫిలెమోను గారి గురించి చెప్పబడినటువంటి సాక్ష్యాన్ని మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటి అని అడిగితే మొట్టమొదట ఆయనలో కనబడేటువంటి ప్రేమ. ఒకప్పుడు ఆయన జీవితం ఎలా ఉందో మనకు తెలియదు, కానీ ప్రభులోనికి వచ్చిన తర్వాత ఫిలెమోను అంటే ఎవరు అని అడిగితే ప్రేమించేవాడు, ప్రేమ గలవాడు అన్న సాక్ష్యం బయట కూడా వినపడుతోంది. గుర్తుందా? గత ఎపిసోడ్స్లో మనం మాట్లాడుకున్నది ఫిలెమోను అనేటువంటి పేరుకి అర్థం ప్రేమ గలవాడు, ప్రేమించువాడు అని మనం మాట్లాడుకున్నాం. ఆ పేరుకు తగ్గ జీవితం, ఆ పేరుకు తగ్గ తీరు ఆయన జీవితంలో మన కంటికి కనపడుతుంది. దయచేసి గమనించండి. ఇతరులు వచ్చి ఫిలెమోను గారి ప్రేమను గురించి సాక్ష్యం చెబుతున్నారు. పరిశుద్ధుల ఎడల ఆయన చూపించే ప్రేమ. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన బోధించిన బోధలలో ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను జ్ఞాపకము చేయదలుచుకున్నాను. ఆయన బోధలలో మీరు నాకు శిష్యులుగా ఉండాలంటే మీకంటూ కొన్ని లక్షణాలు ఉండాలి. శిష్యులకు కూడా లక్షణాలు ఉండాలిగా. శిష్యరికపు లక్షణాలు అని అంటాం వాటిని మనం. ఆ శిష్యరికపు లక్షణాలలో యేసు ప్రభు డైరెక్ట్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎదుటివారికి చాలా స్పష్టంగా అర్థమయ్యేలా ఒక మాట చెప్పాడు. ఒకసారి అది జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము, దయచేసి యోహాను సువార్త 13వ అధ్యాయం 34, 35 వచనములు ఒకసారి చూద్దామా. 34 మరియు 35 వచనములు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. గమనించండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. ఎంత అద్భుతమైన మాట ఇక్కడ చదువుతున్నాం. ఎంత విలువైన మాట మనం చదువుతున్నాం. ఎంత ప్రాముఖ్యమైన మాటని ఇక్కడ చదువుతున్నాం. ఒకసారి ఆలోచిద్దాం. ఈరోజు మీరైనా నేనైనా మనందరం కూడా ప్రభువుకి శిష్యులుగా భూమి మీద బ్రతకాలనేదే మన కోరిక. కానీ ఆయనకు శిష్యులుగా మనం బ్రతకాలంటే మనకు ఒక ప్రధానమైనటువంటి లక్షణం ఉండాలి. ఏంటది? దేవుణ్ణి ప్రేమించడం సరే, తర్వాత మన ప్రక్కవారిని, మన తోటి వారిని, మన పొరుగు వారిని ప్రేమించే ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం. ఒకరి ఎడల మీరు ఒకరు ప్రేమ కలిగి ఉంటేనే, ఒకరి ఎడల ఒకరికి ప్రేమ కలిగి ఉంటేనే మీరు నాకు శిష్యులు అవుతారని చెప్తున్నాడు. చూడండి అక్కడ 35వ వచనంలో, యోహాను సువార్త 13:35. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. మీరు నాకు శిష్యులు అవ్వాలంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ అనేది ఉండడం చాలా అవసరం. ఇక్కడ ఫిలెమోను గారిలో అదే కనపడుతుంది. పరిశుద్ధుల ఎడల ప్రేమ. ఈ ప్రేమను ఎలా చూపించి ఉంటాడు ఆయన? ప్రేమ అనేది దోషాలను ఎత్తి చూపదు కదా. ప్రేమ అనేది జరిగిపోయిన వాటిని పదే పదే ఎత్తి ఒక సూదితో గుచ్చినట్టుగా గుచ్చదు కదా. ప్రేమ అన్నది ఒకరిని ఎత్తిపొడిచేటువంటి మాటలు మాట్లాడదు కదా. ప్రేమ అనేది ఉప్పొంగదు కదా. ఈ ప్రేమకు ఉండేటువంటి లక్షణాలను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఎంత గట్టిగా, ఎంత బలంగా, ఎంత గొప్పగా చెప్పాడో మనందరికీ తెలుసుగా. అమర్యాదగా ప్రవర్తించదు కదా. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 13వ అధ్యాయంలో పౌలు భక్తుడు చెప్పిన ప్రేమకున్న లక్షణాలను ఒక్కసారి మనం చూద్దాం.
4వ వచనం నుండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుండి చూద్దాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును. చూస్తున్నారుగా, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, అది శాశ్వత కాలం ఉంటుంది. ఆ ప్రేమే అన్నిటికంటే ప్రాముఖ్యమైనదని క్రొత్త నిబంధన అంతటా మన కంటికి కనపడుతుంటుంది. ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదంటున్నాడు ఆ అధ్యాయంలో పౌలు భక్తుడు. ఎవరి ఆజ్ఞను బట్టి ఇది నేర్చుకున్నారు ఆయన? చూశారుగా యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు బోధించిన బోధను అణువున ఎక్కించుకొని దాన్ని ఆచరణలో పెడుతున్న భక్తులను మనం బైబిల్లో చూస్తున్నాం. ప్రియ సోదరుడా, సోదరి, నేరుగా వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుండగా ఇలాంటి ప్రేమను మనం కలిగి ఉన్నామా లేదా? ఎదుటి వారిని ప్రేమించే కల్మషము లేని ప్రేమ, సహోదర ప్రేమ. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి అని అంటుంటాడు మనకు బైబిల్లోని క్రొత్త నిబంధనలోని పత్రికల్లో. ఇక అపోస్తలుడైన యోహాను గారు కూడా ఒక పౌలు భక్తుడే కాదు. యోహాను గారు కూడా ఆయన మాట్లాడుతూ, ఉదాహరణకు ఆయన రాసినటువంటి 3 పత్రికల్లో ఒక 2 పత్రికల్లోని ఒక 2 మాటలు చూద్దాం. యోహాను గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. మీరు 1వ వచనం నుండి 6వ వచనం వరకు దయచేసి రాసుకోండి. అయితే అందులో 5వ వచనాన్ని మాత్రమే నేను చదువుతున్నాను. యోహాను గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 5వ వచనము మాత్రమే చదువుతున్నాను. కాగా అమ్మా, క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు కానీ మొదట నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయచ్చు, మనము ఒకరినొకరము ప్రేమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. ప్రేమ అనేది సంఘాలలో కరువు కాకుండా చూసుకోవాలి అన్న ఒక ఆజ్ఞ కనబడుతుంది. వీలైతే అనే మాట లేదు, ఇక్కడ కుదిరితే అనే మాట లేదు. ఖచ్చితంగా ప్రేమ అనేది సంఘంలో కనబడి తీరాలి. 3వ పత్రిక చూద్దాం ఒకసారి. యోహాను గారు వ్రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. ఇక్కడ గాయు అనేటువంటి సోదరుడి కోసం వ్రాస్తూ 6వ వచనంలో, యోహాను గారు వ్రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 6వ వచనంలో, వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. గాయు, నీ ప్రేమను గూర్చి సాక్ష్యం అంటే మన ప్రేమ గురించి మనం సాక్ష్యం చెప్పుకోవడం కాదు, కానీ మన ప్రేమ గురించి ఇతరులు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోగలగాలి. దానిని బట్టి వాళ్ళు బలపడగలగాలి. మనం కూడా ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. కొన్ని సందర్భాలలో మన పక్కనున్నటువంటి వారి గుణగణాలను చూసి తెలియకుండానే ఒక స్ఫూర్తి మనలో కలుగుతూ ఉంటుంది. వారి లక్షణాలు, వారి గుణాలు, వారి క్యారెక్టర్, వారి యాటిట్యూడ్, వారి ప్రవర్తన, ఇవన్నీ మనం చూసేటప్పుడు తెలియకుండానే ఒక ఇన్స్పిరేషన్ మనలో పొందగలుగుతూ ఉంటాం. ఒక రకమైనటువంటి ఆనందం, ఒక రకమైనటువంటి ప్రశాంతత. ఎంత టెన్షన్ ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడుతుంటే అవన్నీ మర్చిపోతుంటాం మనం. అలాంటి వారు ఒకవేళ మన పక్కన ఉంటే నిజానికి అది మనకు ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది. ఇందాక తిమోతి గారి గురించి పౌలు భక్తుడు చెబుతూ తెస్సలోనిక సంఘస్థుల గురించి ఆయన సాక్ష్యం తెచ్చినప్పుడు ఆయన దాన్ని ఏ సమాచారం అంటున్నారు? ఆయన సంతోషకరమైన సమాచారం. అంటే సమాచారము సంతోషాన్ని కలిగించింది పౌలు గారిలో. తెస్సలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, తెస్సలోనిక సంఘస్థులారా, మీ గురించి తిమోతి అనేటువంటి నా ఆత్మీయ కుమారుడు తెచ్చిన సమాచారం విని నేను బలమును అందుతున్నాను. సంతోషమే సగం బలం అంటారుగా. మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చును. అలా కొంతమందితో మాట్లాడుతుంటే మన సమస్యలన్నిటిని మర్చిపోయి ఆ అరగంట సేపు అలా ప్రశాంతంగా మన హృదయం అంతా నిండిపోతూ ఉంటుంది. ఎందుకు? వారికి ఉన్న లక్షణం అలాంటిది. వారి ప్రభావం మన మీద అలా పడుతుంటుంది. ఫిలెమోను గారి క్యారెక్టర్ అదే. ఆయన గురించి ఎవరు మాట్లాడుతున్న సంఘంలో చాలా చక్కని మనిషి అండి, చాలా ఉన్నతమైన వ్యక్తి అండి, చాలా ప్రేమ గలవాడండి, ఆయన చూసి మనం నేర్చుకునేది చాలా ఉందండి అనేటువంటి ఒక మంచి సాక్ష్యాన్ని ఇక్కడ ఫిలెమోను భక్తుడు కలిగి ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇలాంటి క్యారెక్టరే దేవుడు మనందరిలో కూడా చూడాలనుకుంటున్నాడు. ఈయనలో ప్రేమ ఉంది అని అంటే ఇందాక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో మనం ఏ లక్షణాలు అయితే చూసామో ఆ లక్షణాలన్నీ కూడా ఆయనలో ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి.
అప్పుడు మాత్రమే 10 మంది ఆయన ప్రేమ గురించి గొప్పగా మాట్లాడుకోగలరు. అలా మాట్లాడుకోగలుగుతున్నారు అని అంటే ఎక్కడికో వెళ్ళిపోయి ఆయన ప్రేమ గురించి గొప్పగా మాట్లాడుతున్నారంటే ఆ కొరింథీ మొదటి పత్రికలో ఉన్న ప్రేమకు సంబంధించిన లక్షణాలన్నీ ఆయన కలిగి ఉన్నాడని మనం గ్రహించాలి. నవ్వుతూ వందనాలు చెప్పడమే ప్రేమ కాదు. కేవలం నవ్వుతూ పలకరించేసి వెనకాల వెళ్ళిపోయేదో 10 మాటలు మాట్లాడేసుకుంటే అది ప్రేమ ఎలా అవుతుంది? కపటం అవుతుంది, వేషధారణ అవుతుంది, నటన అవుతుంది. చూస్తున్నాంగా. సంఘంలో కొన్ని సందర్భాలలో మనం ప్రసంగాలు చేయాల్సిన అవసరం లేదు. మన జీవన విధానాన్ని చూసి కూడా 10 మంది దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మాట్లాడగలగాలి. అలాంటి ఇన్ఫ్లుయెన్స్ అనేది మనము పక్కవారిపై మనకున్నటువంటి భక్తిని బట్టి, మనకున్నటువంటి ఆత్మీయ స్థితిని బట్టి ఆ స్ఫూర్తిని, ఆ ప్రభావాన్ని వారిలో మనం నింపగలగాలి. కొన్ని వచనాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం ఈ సందర్భంగా. అందులో ఒకటి ఎఫెసీ పత్రికలోనే, మళ్ళీ ఒక మాట ఎఫెసీ పత్రికలో అలా చూసి కొంచెం వివరణ తీసుకుందాం. మొదటి అధ్యాయము, వన్స్ అగైన్ మొదటి అధ్యాయం మరలా 15వ వచనాన్ని ఇంకొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును, అంటే ప్రేమ అన్నాడు ఫుట్ నోట్లో, దాని గూర్చియు ఎఫెసీలకు ఉన్న ప్రేమ గురించి కూడా 10 మంది మాట్లాడుకుంటున్నారట ఈ సమయానికి. పౌలు గారి పత్రిక వ్రాసే సమయానికి ఎఫెసీ సంఘస్థులలో కూడా ప్రేమ అనేది చాలా ఉన్నతంగా కనబడుతున్నట్టుగా మనకు ఈ మాటలను బట్టి అర్థమవుతుంది. దయచేసి ప్రియులారా, పక్క వారిలో ఆ పాజిటివ్ వైబ్స్ని నింపగలిగే ఒక చక్కని ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి జీవించాలన్న సంగతి ఖచ్చితంగా మనం సీరియస్గా తీసుకుందాం. ఇది ఖచ్చితంగా దీన్ని ఆలోచించాలి కూడా. కొంతమంది ఎప్పుడు నెగిటివ్ యాంగిల్లో ఆలోచిస్తూ 24 గంటలు అంటే ఒక రకంగా చెబితే వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళ మాటలు ఒక అరగంట వింటే మనం దాదాపుగా వారం రోజులు మంచాన పడాల్సిందే. అలాంటి నెగిటివ్ మైండెడ్ మాటలు 24 గంటలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, ఇక వాళ్ళే నీతిమంతులు అన్నట్టుగా ఎప్పుడు ఏదో ఒక తప్పులు బట్టే ఒక పరిస్థితి, వేలెత్తి చూపే ఒక పరిస్థితి, తీర్పులు తీర్చే ఒక పరిస్థితి. వాళ్ళలాగా వీళ్ళలాగా, వీళ్ళలాగా వాళ్ళలాగా 24 గంటలు ఇదే సోది ఉంటుంది చూడండి కొందరి సంభాషణలో. మీరు గమనించండి, అలాంటి మాటలు మనం వినేటప్పుడు తెలియకుండానే మనలోనే ఒక నిరాశ, ఒక నిస్పృహ, ఒక రకమైనటువంటి నీరసం తెలియకుండానే పాకిపోతుంటాయి మనలో కూడా. మనసంతా గందరగోళం, మనసంతా ఆందోళన. నేను మరలా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, మత్సరపడదు, డమ్మంగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకున్నదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకున్నదు, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళ్ళుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును, శాశ్వత కాలం ఉంటుంది. ఎంత గొప్ప స్థానం ప్రేమ అనేటువంటి దానికి దేవుడిచ్చాడు ఈవెన్ మన జీవితాల్లో కూడా. గనుక మనం సహవాసంలో సంఘస్థుల మధ్య జీవించేటప్పుడు, కుటుంబంలో కానీ, బంధువుల మధ్య కానీ, సంఘస్థుల మధ్య కానీ, మొత్తానికి సమాజంలో మనం బ్రతికేటప్పుడు ఒక వ్యక్తిత్వాన్ని మనం పెంపొందించుకోవాలి, ఒక పర్సనాలిటీ. బయట మనకు వ్యక్తిత్వ వికాస కేంద్రాలని కనబడుతూ ఉంటాయి, పర్సనాలిటీ డెవలప్మెంట్ సెంటర్స్ అని. అక్కడ ఎంత మాత్రం నేర్పిస్తారనేది పక్కన పెడితే, జాగ్రత్తగా మనం మనసు పెట్టి వాక్యాన్ని పరిశీలించగలిగితే అడుగడుగున మన వ్యక్తిత్వాన్ని పెంచే విధంగా వాక్యం మన జీవితాల్లో పనిచేస్తూ ఉంటుంది. నటించడం కాదు కానీ మన యొక్క సహజ జీవన విధానం అన్నది ఇలా మారిపోవాలి. కుటుంబంలో కానీ, బంధువుల మధ్య కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ ఎక్కువగా పాజిటివ్ మైండ్తో బ్రతకడం చాలా అవసరం. ఇక్కడ ప్రేమ అనేది, నేను ప్రేమ గురించి మాట్లాడుతున్నాను కదా, నేను ఇన్సిస్ట్ చేస్తున్నాను. ప్రేమ అన్నది ఎదుటి వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రేమ లేనప్పుడే అపార్థం చేసుకోవడానికి పరుగులెత్తుతుంది. మనకు వ్యక్తిత్వం గురించి మాట్లాడుతుండగా
మన వ్యక్తిత్వంలో ప్రేమ అనేది ఉంటే ఎదుటివాడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రేమ లేనప్పుడే అపార్థం. కొందరు చూడండి, చీటికి మాటికి ప్రతి దానికి అపార్థం చేసుకుంటూ ఉంటారు. కూర్చుంటే అపార్థం, నిలబడితే అపార్థం, మాట మాట్లాడితే అపార్థం, మాట మాట్లాడుకున్న అపార్థమే, వందనాలు చెప్పిన అపార్థం, వందనాలు చెప్పకపోయినా అపార్థమే. అలాంటి వాళ్ళని చూసారా? చాలా ప్రమాదకరం. ఈ యొక్క నేచర్ అనేది చాలా ప్రమాదకరం. భరించలేం. అలాంటి వారిని మనం అస్సలు భరించలేం. సహించలేం కాదు, భరించలేం. మనకు తెలియకుండానే ఒక కుంపటి మోస్తున్నట్టుగానే అదనపు భారం. కుటుంబంలో అయినా భారమే, బంధువుల్లో అయినా భారమే, సంఘంలో అయినా భారమే, సమాజంలో అయినా భారమే. అర్థం చేసుకునే ఒక వ్యక్తిత్వం అన్నది తెలియకుండానే 10 మంది చేత మనల్ని గౌరవింపజేస్తుంది. మనల్ని గౌరవిస్తారు తెలియకుండానే వారు. ఫిలెమోను గారి పట్ల ఆ సంఘస్థులకి అంత అపారమైనటువంటి గౌరవం ఉండి ఆయన గురించి ఇంత చక్కని సాక్ష్యం వారు మాట్లాడుకోవడానికి ఆయనలో ఉన్నటువంటి వ్యక్తిత్వం అని దయచేసి ఎవరు మర్చిపోకుండా జాగ్రత్త పడదాం. వచ్చేద్దాం పత్రికకు. నీ ప్రేమను గూర్చి మాట్లాడుతున్నారు. అది మాట్లాడుతుంటే నేను విని ఆనందిస్తున్నాను ఫిలెమోను. అలాగే ప్రభువైన యేసు ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని. విశ్వాసం, నీ ప్రేమకు ఆధారం ప్రభువైన యేసునందు నీకున్న విశ్వాసం. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం అంటే ఆయన వచ్చాడు, ప్రాణం పెట్టాడు, వెళ్ళిపోయాడని కాదు. ఆయన భూమి మీదకి రావడానికి దాని వెనకల ఆయనకున్న ప్రేమ, ఆయన చూపించిన ప్రేమ, ఆయన బోధించిన ప్రేమ, ఆయన మరణించినప్పుడు ఆ మరణములో ఆయన కనుపరిచిన ప్రేమ, దీనంతటిని ఫిలెమోను గారు విశ్వసించాడు. అంటే ఫిలెమోను గారికి ఉన్న ప్రేమకు మూలాధారం శిలువలో యేసుక్రీస్తు ప్రభువు కార్చిన రక్తం, ఆ రక్త తర్పణలో ఆయన చూపించిన ప్రేమ. ఆ విశ్వాసమును బట్టే ఈ ప్రేమ అనేది ఆయనలో పుట్టింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు విన్న అపోస్తలులు ఆయన మరణ సమాధి పునరుత్థానములు జరిగిపోయిన తర్వాత అదే ప్రేమను బోధించగా ఆ బోధలు విన్నటువంటి శిష్యులు అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయి వాక్యం ప్రకటిస్తే అలా విని ఎందరో కూడా ఆ ప్రభు యొక్క ప్రేమను సంతరించుకొని ఆ యొక్క అడుగుజాడల్లో నడిచే ప్రయత్నం చేశారు. అందులో ఫిలెమోను భక్తుడు కూడా ఒకరు. యేసుక్రీస్తునందు నీకున్న ప్రభువైన యేసు ఎడల నీకున్నటువంటి నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయొచ్చు. ఎప్పుడైతే నీ గురించి ఇంత మంచి సాక్ష్యం విన్నానో నీకోసం నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అంటే ఒక మంచి వ్యక్తి అతని యొక్క మంచి వ్యక్తిత్వము గురించి మనకు ఎవరైనా సాక్ష్యం చెప్పినప్పుడు అతని గురించి మనం ప్రార్థన చేయాలన్న పాయింట్ ఇక్కడ మనం నేర్చుకుందాం దయచేసి. ఫిలెమోను గారి గురించి పౌలు భక్తుడు ఆయన నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నాడన్న సంగతి ఇక్కడ గమనించండి దయచేసి. ఒక భక్తుడి కోసం మరొక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేసి ఉంటాడు? ఆయనకున్న వ్యక్తిత్వం, ఆయనకున్న భక్తి, ఫిలెమోను గారికి ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మీయ స్థితి అలాగనే ఉండాలి, అవసరమైతే అంతకంతకు వర్ధిల్లాలి అని ఆ భక్తుడి కోసం మరొక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. దయచేసి గమనించండి. పౌలు గారికి ఉన్నటువంటి ఒక మంచి గుణం ఏంటి అని అడిగితే ఆయన భక్తుల కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆయన పత్రికల్లో ఆ మాట మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఇంకొక చోట కూడా చూద్దాం. తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రిక, అదే పౌలు భక్తుడు తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము ఒకసారి 3వ వచనాన్ని చూద్దామా. 3వ వచనం, తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. తిమోతి, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. తిమోతి గారు కూడా ఒక భక్తుడే కదా. తిమోతి అనే భక్తుడి కోసం పౌలు అనే భక్తుడు ప్రార్థన చేయడం, ఫిలెమోను అనేటువంటి భక్తుడి కోసం పౌలు అనేటువంటి భక్తుడు ప్రార్థన చేయడం ఏం నేర్పిస్తున్నాయి ఇవన్నీ మనకు అని అడిగితే, భక్తుల కోసం మిగిలిన భక్తులు ప్రార్థన చేయాలి, వారి భక్తి పెరగాలని ప్రార్థన చేయాలి, వారి ఆత్మీయ స్థితి వర్ధిల్లాలని ప్రార్థన చేయాలి. ఇది మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం మనందరికీ నేర్పిస్తున్నటువంటి పాఠాలు.
చేస్తున్నామా ఈరోజు మనకు తెలిసిన భక్తుల కోసం ప్రార్థన చేస్తున్నామా? మనకు తెలిసిన విశ్వాసుల కోసం ప్రార్థన చేస్తున్నామా? ఒకవేళ చేయకపోతే వారి కోసం ప్రార్థన చేయవలసిన ఒక గుణాన్ని మనం కలిగి ఉండాలి అన్న విషయాన్ని ఖచ్చితంగా ఈ రాత్రి మనం నేర్చుకోవాలి. ప్రియులారా, కొన్ని వచనాలు చూద్దాం. పౌలు భక్తుడికి విశ్వాసుల కోసం ప్రార్థన చేసే అలవాటు ఎంత గొప్పగా ఉన్నదో కొన్ని వచనాలు మనం చూసుకుంటూ ముందుకెళ్దాం దయచేసి. ఇంతకుముందు మనము ఎఫెసీ పత్రిక చూసాం, మళ్ళీ ఒకసారి వద్దాం. మొదటి అధ్యాయం 15వ వచనం మనం చూసాం ఇంతకుముందు. ఇప్పుడు 16వ వచనం చూద్దామా? ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం. మీ విషయమై, తిమోతి గారితో నీ నిమిత్తం, ఫిలెమోను గారితో నీ విషయమై, నీ కోసం, నీ నిమిత్తం, అంతేనా? ఫిలెమోను పత్రికలో నీ నిమిత్తం అన్నాడు, తిమోతి పత్రికలో నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను అన్నాడు. ఎఫెసీ పత్రికకు వచ్చేసరికి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మీ ప్రేమను బట్టి, మీకున్న విశ్వాసమును బట్టి ఒకవైపు దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూనే మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. భక్తుల కోసం మనము దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. ఒక చక్కని విశ్వాసిని, ఒక చక్కని భక్తుడిని, ఒక చక్కని ఆత్మీయుడిని పలానా చోట నువ్వు ఏర్పరచుకున్నావు ప్రభువా, అతనిని బట్టి లేదా ఆ సహోదరుని బట్టి లేదా ఆ సోదరిని బట్టి నీకు స్తోత్రం ప్రభువా అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వారి యొక్క ఎదుగుదల కోసం ఆత్మీయంగా మనము ప్రార్థన చేయవలసిన బద్ధులమై ఉన్నామని దయచేసి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొన్ని వచనాలు చూద్దాం దయచేసి. మరికొన్ని తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికైలకు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2-3 వచనములు కలిసి ఉన్నాయి. దయచేసి చూద్దాం. తెస్సలోనిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2-3 వచనములు కలిసి ఉన్నాయి. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును. విశ్వాసము, ప్రేమ, మళ్ళీ వన్స్ అగైన్, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎవరి గురించి అయితే మనం మంచి సమాచారం వింటామో భక్తి విషయంలో, ఎవరి గురించి అయితే మంచి సాక్ష్యం మనం వింటామో వారి విషయమై మనం 2 చేయాలి. ఏమిటవి? 1, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి వారిని బట్టి. అండ్ నెంబర్ 2, వారి యొక్క ఆత్మీయ ఎదుగుదల కోసం మనం ప్రార్థన చేయాలి. ఈ అలవాటు లేకపోయి ఉంటే మనం ఇక అలవాటు చేసుకుందాం అని ఒక పిలుపునిస్తున్నాను, దయచేసి గమనించండి. 2వ పత్రిక చూద్దామా? తెస్సలోనికైలకు వ్రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. 3, సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలైనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది, మీ అందరిలో ప్రతి వాడు ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. మీ ప్రేమ విస్తరించే కొలిది మాకు ఆనందం కలుగుతోంది. మాకు ఆనందం ఎక్కువయ్యే కొలిది మీ నిమిత్తం దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం, మీకోసం ప్రార్థనా విజ్ఞాపనలు చేస్తున్నాం. ఇది యుక్తమే అన్న మాట గమనించండి. ఇక్కడ ఎప్పుడు మన అవసరాల కోసమైనా దేవునికి ప్రార్థన చేయడం, అది లేదు ప్రభువా, ఇది లేదు ప్రభువా, అది కావాలి ప్రభువా, ఇది కావాలి ప్రభువా, ఇది మాత్రమే కాదు, మనం భక్తుల కోసం, విశ్వాసుల కోసం, పరిశుద్ధుల కోసం దేవునికి స్తుతులు చెల్లిస్తూ వారి నిమిత్తం ప్రార్థన చేసే ఒక చక్కని గుణాన్ని మనం కలిగి ఉండాలని ఈ మాటలన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ మరొక ప్రాముఖ్యమైన సంగతి ఏంటి అని మనం చూస్తే, పౌలు గారు పరిశుద్ధుల కోసం లేదా విశ్వాసుల కోసం, పోని భక్తుల కోసం, వారి కోసం స్తుతులు చెల్లిస్తున్నాడు. నెంబర్ 2, వారి కోసం ప్రార్థనలు చేస్తున్నాడు. కానీ ఇక్కడ మనం గమనించవలసిన మరొక ప్రాముఖ్యమైన మాట ఏంటని అడిగితే, ఎఫెసీ పత్రికలోను తెస్సలోనిక పత్రికల్లోనూ ఒక మాట కనపడుతుంది చూడండి. మానక అన్న పదం గమనించండి దయచేసి. మానక అంటే వారి కోసం ఒకరోజు ప్రార్థన చేసి, వారి కోసం ఒకసారి స్తుతులు చెల్లించేసి ఆమె నన్ను వెళ్ళిపోవట్లేదు. ఆయన ఒక్కసారితో క్లోజ్ అయిపోయేటువంటి లక్షణం కాదు. ఆయన ప్రార్థనా జీవితం ఎలా ఉందని అడిగితే మానక మానక మానక. ఒక విషయాన్ని ఒప్పుకుందాం మనందరం కలిసి, మనలో చాలామందికి ప్రార్థన చేసే అలవాటు ఉండదు, ప్రార్థన చేసుకునే అలవాటు ఉండదు. వాక్యం వినడం,
ప్రార్థన చేసుకోవడం. వాక్యాన్ని బాగా ఇష్టపడే కొందరు ప్రార్థన విషయంలో అంత ఆసక్తి చూపుతూ ఉండరు. ప్రార్థన విషయంలో చాలా ఆసక్తిగా ఉండేటువంటి వారు వాక్యం వినడంలో, వాక్యం నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతూ ఉండరు. ఇది సాతాను యొక్క దెబ్బ. నీకు వాక్యం ఎంత ముఖ్యమో ప్రార్థన అంతే ముఖ్యం, ప్రార్థన ఎంత ముఖ్యమో వాక్యం అంతే ముఖ్యం. ఒక భక్తుడి జీవితానికి రెండు కళ్ళు లాంటివే వాక్యము మరియు ప్రార్థన. వాక్యము మరియు ప్రార్థన, ఈ రెండిటిలో మీరు ఏ విషయంలో బలహీనులైనా ఒక కన్ను సరిగా పనిచేస్తున్నట్టు కాదు. గమనించండి. ఈ మాటలు వింటుండగా మీలో ప్రార్థనా జీవితం ఎవరికైనా బలహీనంగా ఉంటే, ప్రార్థనా జీవితం కనుక తక్కువ ఉంటే దాన్ని బలపరుచుకోవాల్సిన అవసరత ఇక్కడ ఉందని దయచేసి గమనించండి. అసలు ప్రార్థన చేసుకోవడమే అలవాటు లేకపోతే మీరు ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారో, ఎంత బలహీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నారో అర్థం చేసుకుని ప్రార్థనా వాక్యానుసారమైన ప్రార్థన చేయడానికి మీరు అలవాటు పడవలసిందిగా మనవి చేస్తున్నాను. అయితే ఎవరికైతే ప్రార్థన చేసుకోవడం అలవాటు ఉందో, ఇప్పుడు నేను వారితో మాట్లాడుతున్నాను. మీరు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉండొచ్చు, కానీ అది ఎడతెగక జరుగుతోందా? ఎల్లప్పుడూ జరుగుతోందా? మానకుండా జరుగుతోందా? బాప్తిస్మము తీసుకున్నవారు పెంతెకోస్తు పండుగ దినాన ఏం చేశారని చదువుకుంటుంటాం మనము. అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండిరి. ఎడతెగక అంటే మానకుండా. ఈరోజు చేసి మళ్ళీ 4 రోజులు గ్యాప్ ఇచ్చి, మళ్ళీ 5వ రోజు చేసి మళ్ళీ 6 రోజులు గ్యాప్ ఇచ్చి, అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటూ అమ్మాయి నేను ప్రార్థన చేసుకుంటున్నానన్న ఫీలింగ్లో ఉండిపోయి మనకు మనం సర్టిఫికెట్ ఇచ్చేసుకొని బతుకుతున్నామేమో. పౌలు గారిని చూసి నేర్చుకుందాం. పౌలు గారు మనకి ఇన్స్పిరేషన్ కాదా? పౌలు గారు మనకు ఒక రోల్ మోడల్ కాదా? ఆలోచించండి. ఆయన ఏమంటున్నారు? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోనండి. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు ప్రతి రాత్రి వెళ్ళి ప్రార్థన చేసేవారట. భూమి మీద మనుష్య కుమారునిగా ఉన్నప్పుడు ఆయనలో ఒక ప్రార్థనా జీవితాన్ని మనం చూస్తున్నాం. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్నటువంటి పౌలు గారు ఆయన అడుగుజాడలో నడుస్తూ మానక ప్రార్థన విజ్ఞాపనములు చేయించు, మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఒక చక్కని భక్తిపరుడిగా పౌలు గారు కనపడుతున్నారు. నేను ఇప్పుడు చూపించిన వచనాలు ఏవైతే ఉన్నాయో ఎఫెసీ పత్రికలోను, తెస్సలోనిక పత్రికలలోను దయచేసి మానక, ఎల్లప్పుడూ అన్న పదాలని మీరు క్యాచ్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. 1వ అధ్యాయం 16వ వచనంలో మీ విషయమై మానక, ఎఫెసీ పత్రిక, మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆ పదం చాలా గొప్పగా పనిచేయాలి మన జీవితాల్లో. మనం మానివేస్తున్నామేమో అనే భయం మనకు కలగాలి. సరే, ఇప్పుడు లాక్డౌన్ ఉంది కనుక, ఇంట్లోనే ఉంటున్నాం కనుక, టైం దొరుకుతోంది కనుక మనం ప్రార్థన చేసుకుంటూ ఉండొచ్చు. మరి లాక్డౌన్ అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి? లాక్డౌన్ రాకముందు ఏంటి అని గతం గురించి మాట్లాడడం లేదు నేను. లాక్డౌన్ అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటని ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడున్నంత ఫ్రీ టైం మనకు అప్పుడు ఉండదే, బిజీ అయిపోతాం కదా. ఉదయం లేవగానే బయటికి వెళ్ళిపోవాలిగా. ఒకవేళ ఈ లాక్డౌన్ పీరియడ్లో మీరు ప్రార్థనా జీవితాన్ని చక్కగా కలిగి ఉన్నారని మీరు అనుకుంటే, ఇలాంటి ఒక చక్కని పరిస్థితే లాక్డౌన్ అయిపోయిన తర్వాత కూడా ఉంటుందా అని దయచేసి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. ఎవరిని వారు పరిశీలించుకుందాం. తెస్సలోనిక పత్రికలు ఏమంటున్నారు ఆయన? 1వ పత్రిక 3వ వచనంలో మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు. మానక 2వ పత్రికలో, తెస్సలోనిక 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము. ఇది యుక్తమే. కృతజ్ఞతార్పణలు, విజ్ఞాపనలు ఎవరి కోసం అని అడిగితే, మనకు తెలిసిన విశ్వాసుల కోసం, మనకు తెలిసిన భక్తుల కోసం. కొంతమంది అలా 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 మోకరిల్లి అలా కళ్ళు మూసుకొని అలా 2 నిమిషాలు టక్క ప్రార్థన చేసి ఆమె అనేసి లేచిపోతుంటారు. ఎందుకంటే వేటి గురించి చేయాలో సరైన అవగాహన లేక. అఫ్కోర్స్ మీరు అడగొచ్చు, దీర్ఘ ప్రార్థనలు దేవుడు కొన్ని సందర్భాలలో ఖండించాడు కదా అంటే, ఆ సందర్భాలు వేరు, ఆ పరిస్థితులు వేరు. స్వచ్ఛమైన ప్రార్థన, విశాల దృక్పథంతో చేసే ప్రార్థనలు, మనకు ఎవరెవరు తెలుసో, ఎక్కడెక్కడ తెలుసో, ఏ విశ్వాసులు తెలుసో, మనకున్నటువంటి ఆత్మీయ సహోదరులు, మనకున్నటువంటి ఆత్మీయ స్నేహితులు, మనకు తెలిసిన సేవకులు, అలాంటి వారందరినీ జ్ఞాపకం చేసుకొని వారిని బట్టి దేవుని స్తుతిద్దాం.
వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. కుదిరితే ఒక లిస్ట్ మనం ప్రిపేర్ చేసుకొని ఆ లిస్ట్లో మనకు తెలిసిన బోధకులు, మనకు తెలిసిన సేవకులు, మనకు తెలిసినటువంటి విశ్వాసులు, మనకు తెలిసినటువంటి ఆత్మీయ స్నేహితులు, మన అబ్జర్వేషన్లోనే లేదా జనరల్గా మనం గమనిస్తుంటేనే మనకు తెలిసిపోతుంటాయిగా వారి పరిస్థితి. అందును బట్టి దేవుని స్తుతిద్దాం. వారి యొక్క ఎదుగుదల కోసం ఆత్మీయంగా మన అనుదిన ప్రార్థనలలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఇద్దరిని మనం చూస్తున్నాం. ఒకవైపేమో ఫిలెమోను గారిని, మరొక వైపేమో పౌలు గారిని. ఫిలెమోను గారేమో నేర్చుకున్న బోధను గాలి కొదిలేయకుండా తన వ్యక్తిగత జీవితంలో దాన్ని ఆచరించువాడిగా 10 మంది చేత మంచి సాక్ష్యము కలిగిన వాడుగా కనబడుతుండగా, ఆయనను బట్టి తోటివారు కూడా బలపడుతున్నారు, ఆయనను బట్టి తోటివారు కూడా ఆనందిస్తున్నారు. ఒక చక్కని స్ఫూర్తి నింపే వ్యక్తిగా ఫిలెమోను గారు ఒకవైపు కనబడుతుండగా, పౌలు గారిలో చూస్తున్నటువంటి మరొక అద్భుతమైనటువంటి గుణమే భక్తుల గురించి విన్నప్పుడు, విశ్వాసుల గురించి విన్నప్పుడు, వారి యొక్క సాక్ష్యం గురించి విన్నప్పుడు వెంటనే దేవుని స్తుతిస్తున్నాడు. వెంటనే దేవునికి వారి గురించిన ఆత్మీయ ఎదుగుదల కోసం ఆయన విజ్ఞాపనలు, ప్రార్థనలు చేస్తుంటూ అట్ ద సేమ్ టైం అది ఎల్లప్పుడూ ఎడతెగక మానకుండా చేసే ఒక చక్కని అలవాటు పౌలు భక్తుడు కలిగి ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఈ రాత్రి 3వ భాగంలో ఈ 3వ ప్రధాన భాగాన్ని మాట్లాడుతుండగా ఇద్దరు వ్యక్తుల గురించి మనం మాట్లాడుకొని వారిద్దరి నుంచి మనం చాలా చక్కని విషయాలు నేర్చుకున్నాం. ఫిలెమోను గారి వలె ఒక చక్కని నిష్కల్మషమైన, నిష్కపటమైన ప్రేమ కలిగి 10 మందికి ధైర్యాన్ని ఇచ్చే, 10 మందికి బలాన్ని ఇచ్చే, 10 మందిలో ఆనందాన్ని కలిగించే ఒక ప్రేమను, ఒక ఆనందకరమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని మనం కూడా కలిగి ఉందామని పిలుపునిస్తూ, పౌలు గారి వలె ఒక స్వచ్ఛమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి, స్వచ్ఛమైన కృతజ్ఞతార్పణలు 10 మంది కోసం అర్పించే ఒక ఆరోగ్యకరమైనటువంటి ఆత్మీయ స్థితిని కలిగి మన క్రైస్తవ భక్తి జీవితాన్ని కొనసాగించాలి అని ఈ రాత్రి ఇంతవరకు విన్నటువంటి ఈ మాటలను బట్టి, వివరణను బట్టి మనం నేర్చుకొని బలపడాలని ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను. మనము ఫిలెమోను పత్రిక వివరణలో భాగంగా 25 వచనాలు ఉన్నటువంటి ఈ పత్రికను 5 ప్రధాన భాగాలుగా విభజించుకొని, మొదటి ప్రధాన భాగం, రెండవ ప్రధాన భాగాన్ని, 2 ప్రధాన భాగాలను నిన్న రాత్రితో మనం ముగించుకొని ఈ 3వ ప్రధాన భాగాన్ని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. 4 నుండి 7వ వచనం వరకు దీన్ని మనం ధ్యానిస్తుండగా మనం పూర్తి చేసుకోలేదు. ఈ యొక్క భాగాన్ని మొత్తం మనం కొద్దిగా మాత్రమే మాట్లాడుకున్నాం. అందులో మనం మాట్లాడుకున్నది ఎక్కడి వరకో నేను చూపిస్తున్నాను, దాన్నే మీరు జ్ఞాపకం ఉంచుకొని తర్వాత భాగానికి సిద్ధపడవలసిందిగా మనవి చేస్తున్నాను. 4వ వచనంలో, నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయించు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. అంతవరకే మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ కూడా ఎల్లప్పుడూ, మానక అనే పదాన్ని ఇక్కడ దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఒక వ్యక్తిగా పౌలు గారు కనబడుతుండగా, పరిశుద్ధులందరి కోసం ఆయన ప్రార్థన చేసే ఈ చిట్టాలో ఫిలెమోను గారి పేరు కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంతవరకే మనం మాట్లాడుకున్నది. ఈ రాత్రి ఏ పాఠాలు అయితే మనం నేర్చుకున్నామో అవన్నీ కూడా మన జీవితాలలో, మన హృదయాలలో గొప్పగా మనందరి ఆత్మీయ అభివృద్ధి కొరకు దేవుడు ఫలింపజేయునుగాక. మనం ఆచరించుటకు సిద్ధపడి ముందుకు వెళ్ళాలని మరొకసారి పిలుపునిస్తూ ఈ భాగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. రేపు సాయంత్రం 7 గంటలకు మరలా ఈ లైవ్ కార్యక్రమంలో మనము వాక్యం వింటుండగా ఈ యొక్క కొనసాగింపు భాగాన్ని రేపు రాత్రి విందామని తెలియజేస్తున్నాను. కళ్ళు మూసుకోండి, దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఫిలెమోను పత్రిక వివరణలో మరొక భాగాన్ని మేము ప్రారంభించుకొని కొన్ని మాటలు మాట్లాడుకున్నట్టుకు మీరు ఇచ్చినటువంటి ఇంత మంచి సమయమును బట్టి, నడిపించిన తీరును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మా హృదయాలలో ఇవన్నీ కూడా విత్తబడి తండ్రి గొప్పగా ఫలించుటకు సహాయం చేయండి. సాతాను దొంగలించకుండా కాపాడుకున్నట్టుకు మాకు శక్తిని ప్రసాదించండి. ఫిలెమోను గారికి ఉన్నటువంటి ఒక చక్కని ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని మేము చూడగలిగాం. అలాగే పౌలు గారికి ఉన్నటువంటి మరి ప్రార్థనా జీవితాన్ని, స్తుతులు చెల్లించేటువంటి ఒక చక్కని జీవన విధానాన్ని మేము గమనించగలిగాం తండ్రి. మరి విన్నవారుగా మేము ఉంటే దానివల్ల మాకు ప్రయోజనం ఏమీ లేదు, కానీ విన్న మాటల ప్రకారంగా మా జీవితాలు మలుచుకొని మేము ముందుకు సాగుటకు మీ యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహించమని, ప్రతిదినము జరుగుతున్నటువంటి బైబిల్ తరగతులలో తండ్రి వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దినదినము బలపడుచు వారి ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకుంటూ సాగుటకు సహాయం చేయమని,
రేపు రాత్రి కూడా మరిన్ని మాటలు మేము మాట్లాడుకున్నట్టుకు మమ్మల్ని నడిపించమని వేడుకొనొచ్చు. మేము మాత్రమే స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ ప్రపంచ పరిస్థితిని మరొకసారి జ్ఞాపకం చేసుకొనొచ్చు. తండ్రి, మెరుగైన స్థితిని ఈ నర సమాజానికి, మానవ సమాజానికి అనుగ్రహించమని మీ పాదములు పట్టుకొని వేడుకొనొచ్చు. మీ ప్రియకుమారుడు, మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు స్వామి వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మల ప్రేమ, కృపా, సహవాసములు ఈ రీతిగా ఈ వాక్యం ఏమిటో మనందరితోనూ సర్వలోక పరిశుద్ధులతోనూ సదాకాలము తోడయుండి గొప్పగా నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. సెలవు.